హాయ్, గుడ్ మార్నింగ్ అందరి అన్నలు అక్కలు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఈరోజు కొంచెం తొందరగా లేచిన. ఎందుకు లేచిన అంటే ఈరోజు ఏకాదశి, కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి. ఆ ఉద్దేశంతో అయితే తొందరగా లేచిన. ఇంకా నా ప్రోగ్రామ్స్ మా మేడం సరిత గారు ఏమంటే ఇన్స్ట్రక్ట్ చేస్తారంటే, నువ్వు ఒక ముచ్చట చెప్పుడు ఒకటే కాదు, వ్లాగ్ చేయాలి. వ్లాగ్ చేస్తేనే చూస్తారు జనాలు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. నీ ముచ్చట ఎవరు వినడానికి ఎవరు లేరు, నువ్వు పెద్ద చెప్పేది ఏం పెద్ద అవి కావని అంటుంది. ఓకే, ఆ మాట కూడా నేను ఎందుకు కాదనాలని ఈరోజు మార్నింగ్ లేచిన ఫ్రెండ్స్. స్కూల్ టైం అయితే 7:15 to 7:20కి నేను వెళ్తా. 5 o'clock ఈరోజు ఏకాదశి కాబట్టి నా ప్రోగ్రామ్స్ అన్నీ ఎట్లుంటాయో మీకు చూపిద్దామని ఒక తొందరగా లేచిన. ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటా. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వామ్ వాటర్ తాగుతా. తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, బయట అయితే మంచు కురుస్తుంది, కొంచెం లైట్గా కనిపిస్తుంది, డ్రాప్స్ లాగా. బయట కూడా ఊకిన తర్వాత కిచెన్లోకి పోవాలి. యాక్చువల్గా ఈరోజు కిచెన్లో ఏం పని లేదు, కాకపోతే నిన్న వండిన ఈ గిన్నెలు ఉన్నాయి 2, అవి కడగాలి. కడిగిన తర్వాత నా ప్రోగ్రామ్ ఎట్లుంటుంది, ఈరోజు ఏకాదశి స్పెషల్ కదా, నేను ఏమేమి చేస్తున్నా మీరు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇల్లు అయితే ఊకిన, నేను కిచెన్లోకి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఏకాదశి. ఏవైతే మళ్ళీ మా ఆవిడ కోపడుతుంది, ఏదైనా గిన్నెలు కడగకుండా అయితే ఉండొద్దు, దీంట్లో అన్నీ క్లీన్గా ఉండాలి. కాకపోతే మనం వండినవి మీరు కనిపిస్తుండాలి. ఒక్క నిమిషం, సింక్లో నుంచి కనిపిస్తుండొచ్చు అండి. గిన్నెలు మొన్న మనం బ్రింజాల్ కూర ప్లస్ అన్నం ఉన్నాయి కదా, ఆ 2 గిన్నెలు కడిగేస్తా. కడిగేసిన తర్వాత దానికంటే ముందు అయితే ఒక్క నిమిషం వామ్ వాటర్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆ కెటిల్లోకి అయితే వాటర్ తీసుకున్నా, ఆ వేడే లోపల 2 గిన్నెలు కడిగేస్తా. ఆ 2 గిన్నెలు కడిగిన తర్వాత వామ్ వాటర్ తాగుతా. ఈరోజు అయితే ఏకాదశి కాబట్టి నాకు పెద్ద మార్నింగ్ ఏం పనులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే, నేను ఉండడానికి అయితే ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు. నేను ఈరోజు హాయిగా ఓన్లీ వాటర్ పైన ఉంటా. రేపు మార్నింగ్ ఒక టైం ఇస్తారు, పరానా టైం అని. ఆ పరానా టైంలోనే నేను మళ్ళీ అన్నం తినడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే వాటర్ పైన ఉంటా. ఒకవేళ మ్యాక్సిమం నా వల్ల కాలేదనుకోండి, నైట్ 8:30 7:30 ట్యూషన్స్ అయిపోయినాక కూడా నా వల్ల ఏదైనా కాలేదనుకోండి, దాచిపెట్టడానికి ఏముంది, ఒక యాపిల్ తింటా, ఒక బనానా తింటా. దాంతో షెడ్యూల్ క్లోజ్ చేస్తా. ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి ముచ్చట్లు చెప్పాలి. ఎందుకంటే మీరు మస్తు మంది సరిదాకైతే ఫ్యాన్స్ ఉన్నారు, కొడతట్టే కామెంట్ చేసిరు మీరైతే, కొందరు అయితే. ఆ అక్కలందరికీ, ఆ అక్కలకు, ఆ అన్నలకు, నా చెల్లెళ్ళకు, ఎవరైనా మా అమ్మ ఏజ్ ఉంటే మా అమ్మలకు అందరికీ ఆ కామెంట్స్కు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం స్కూల్కి వేయించినాక మీకు ఆ రిప్లైలు అన్నీ నేను చదువుకుంటూ ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తా. మీరు హ్యాపీ అయ్యారు అనుకోండి ఎక్స్ప్లెనేషన్ తోటి, ఓకే. హ్యాపీ కాకపోతే మళ్ళీ క్వశ్చన్ అడగండి. మందిని అడుగుతురా, నన్నే కదా అడిగేది మీరు. మీ అన్నయ్యని మళ్ళీ అడుగుతారు, నువ్వు చెప్పింది నాన్న నాకు నచ్చలే, మళ్ళీ దానికి మళ్ళీ చెప్పేది నువ్వు కరెక్ట్ లేదని అడగండి. నేను మళ్ళీ చెప్పుకుంటా పోతా. ఇదే కంటిన్యూషన్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడైతే వాటర్ తాగి స్నానం చేసి పూజ చేసుకుంటా. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్నానం చేసిన, మీకు చెప్పినట్టుగా ఈరోజు ఏకాదశి కాబట్టి ఒకసారి మా మేడంకి సెక్యూరిటీ ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చిన. దీపం పెట్టుకున్నా, రోజు దీపం పెడతా, కాకపోతే ఈరోజు ఏకాదశి కాబట్టి ఫాస్టింగ్ ఉంటా. అందుకే వంట చేయడానికి అవసరం ఉండదు నాకు. చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు. నాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్, చాలా బాగుంటుంది నాకు, ఎందుకో తెలియదు. ఒక సార్ అయితే నాకు పరిచయం అయ్యిండు, ట్రైన్లో పరిచయం అయ్యి ఏకాదశి గురించి ఇంట్రడ్యూస్ చేసిండు. ఆ ఇంట్రడ్యూస్ చేసిన కాడ నుంచి ఈ ప్రోగ్రామ్ కూడా నేను కంటిన్యూషన్ చేస్తున్నా. అదేవిధంగా మళ్ళీ మా మేడం ఈ మధ్యలో కొత్తగా ఆమె తులసి కోట ఏర్పాటు చేసుకుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి కూడా వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టిన, ఒక అగరబత్తి పెట్టిన, సూర్య నమస్కారం అయితే చేసిన. సూర్యుడు మీకు కనిపిస్తుండొచ్చు. ఇంకా నాకు స్కూల్ టైం ఇప్పుడు వచ్చేసి 7:18 to 7:20 అవుతుంది. 7:30కి నా స్కూలు. నేను స్కూల్కి బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీ అన్ని కామెంట్స్కి మంచి మంచి రిప్లైలు ఇస్తా. ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళందరికీ నేను ఆన్సర్లు కూడా చెప్తా. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్కూల్ నుంచి వచ్చిన, చాలా అయితే బాగానే ఉంది.
బాగానే అంటే నార్మల్గా ఉంది. టెంపరేచర్ వచ్చేసి మీకు అనిపిస్తుండొచ్చు 20 to 21 టెంపరేచర్ ఉంది. ఈరోజు ఏకాదశి, నేను లంచ్ కూడా చేయను కాబట్టి నేను ఫస్ట్ ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని మాట్లాడుకుంటూ చాలా కామెంట్స్ చేశారు మీరు. ఆ కామెంట్స్ పైన ఎనలైజ్ చేద్దామండి. నా తప్పు ఎంత ఉంది, సరిత గారి గురించి కూడా చాలా కామెంట్స్ చేశారు చాలామంది. మనం హ్యాపీగా మాట్లాడుకుందాం కొద్దిసేపు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక లెమన్ తీసుకున్నా, కొంచెం వాటర్ తీసుకున్నా, ఇంకొంచెం వాటర్ అయితే వేడి చేసుకుంటున్నా దీంట్లో ఫ్రెండ్స్. దీంట్లో లెమన్ వేసుకుంటా. దీంట్లో లెమన్ పిండుకున్నా. ఇంకొక రెండో వచ్చేసి దీంట్లో కొంచెం అంటే కొంచెమేం కాదు, ఒక 3-4 స్పూన్స్ హనీ కలుపుకుంటున్నా. హనీ కలుపుకున్నా, కొంచెం వేడి వాటర్ కూడా కలుపుకుంటున్నా. చాలు ఫ్రెండ్స్, లంచ్ దీంతో సరిపోతుంది ఈరోజు. కొంచెం ఇట్లా 15 రోజులకు ఒకసారి నేను ఇట్లా ఎందుకు చేస్తా అంటే కొంచెం బాడీ ఏమంటాం ఫ్రీ అవుతుంది, రిలాక్స్డ్గా ఉంటుంది, లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని తాక్కుంటూ మాట్లాడుకుందాం. కాకపోతే ఇంట్లో అయితే కొంచెం చలి బాగుంది, బయట కొంచెం ఎండకూడుతుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్దాం మనం. యూట్యూబ్లో అయితే వీడియో ఆన్ చేస్తున్నా. వీడియో ఆన్ చేసి ఏమేమి కమెంట్ చేసిరో వాళ్ళకి రిప్లైలు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే కొందరు చాలా మంచి క్వశ్చన్లు అడిగిరని సరిత చెప్పింది. ఆ క్వశ్చన్లు నా గురించి ప్లస్ అయినా మైనస్ అయినా, ఒకవేళ నా ఏదైనా తప్పు ఉందనుకోండి కరెక్షన్ కూడా చేసుకోవాలి కదా. అందుకోసమే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ల్యాప్టాప్లో మీరు చేసిన కమెంట్స్ ఫస్ట్ నెగిటివ్ కమెంట్స్కి, అంటే నా మీద ఏదైనా తప్పులు ఏదైనా ఉన్నాయనుకోండి, నెగిటివ్ కమెంట్స్కి ఫస్ట్ రిప్లై ఇస్తా. ఆ తర్వాత టైం ఉంటే పాజిటివ్ కమెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్తా ఫ్రెండ్స్. జస్ట్ యూట్యూబ్కి వెళ్తున్నా. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత మా మేడం గారి ఛానల్ ఎక్కడుంది, దొరికేసింది ఛానల్. ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే 2 days బ్యాక్ ఫస్ట్ ఒకసారి వీడియోస్ చూద్దాం. ఏ వీడియోస్ అంటే నా వీడియోలకి నేను కమెంట్లోకి చెప్తా, వేరే కమెంట్స్ అయితే నేను ఎందుకు ఇన్వాల్వ్ అయితే ఫ్రెండ్స్, అది పర్సనల్ విషయం అది. ఓకే, 2 days బ్యాక్ నేను చేసిన వీడియో. ఈ వీడియోకి వచ్చేసి కమెంట్స్కి వెళ్తున్న ఫ్రెండ్స్. కమెంట్ సెక్షన్లో చూస్తే సార్ మీరు అన్నీ కూడా చాలా బాగా చెప్పారు. అమ్మ కోసం, నాన్న కోసం, ఫ్యామిలీ కోసం, జాబ్ కోసం చాలా బాగా మాట్లాడారు. మాలతి అప్పెలు ట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అమ్మ. నేను ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ అయితే వెతుకుతున్నా ఫ్రెండ్స్. నెగిటివ్ కామెంట్స్ వెతికితే ఇంకేమైనా కనపడతాయో చూస్తా. ఈ వీడియోలో అయితే ఫస్ట్ వీడియోలో ఇది వైఫ్ కోసం చేసిన వీడియో. దీనికి మమత అయితే స్పందించింది, అయ్యో అంత మాట ఎందుకు సార్, నేను మా తమ్ముడికి కూడా రాఖీ కట్టలేదు కానీ మీకు రాఖీ కట్టిన సార్ అని. అది మన తెలంగాణ సాంప్రదాయం. నాకు మంచిగా అన్నం పెట్టినవురా, నీ కాలుమొక్కి తప్పేముంది రాళ్ళ, అది పెద్దగా సీరియస్గా తీసుకోకరా, అది నా డ్యూటీ చెప్పడం వరకు నేను చేసేసిన. ఆ తర్వాత ఇంకొక వీడియోకి వెళ్తే దీనికంటే ముందు వీడియో ఈ వీడియోలో అయితే నెగిటివ్స్ కమెంట్స్ అయితే లేవండి. నెక్స్ట్ రెండో వీడియో వచ్చేసి ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. రెండో వీడియో వచ్చేసి మొన్న పోస్ట్ చేసింది ఏంటిదంటే కళ్ళు తాగడం గురించి, స్కూల్లో నేను జోక్స్ చేయడం గురించి ఉంటుంది. దాంట్లో అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి నీ మీద అని మా మేడం గారు అయితే ఇన్ఫామ్ చేసింది. కొంచెం అడిగినట్టు కూడా ఉంది. ఆమె నన్ను యూట్యూబ్ వీడియోలు చేయమని చెప్పింది, మళ్ళీ ఆమెనే అలిగింది నా మీద. ఏమో మరి వచ్చినాక మీరు మాట్లాడుకోరే అని ఉంటే
ఆ వీడియో కూడా నేను ఓపెన్ చేస్తున్నా. ఆ వీడియోలో కూడా ఏమేమి ఉన్నాయి అంటే 2 days బ్యాక్ రెండో వీడియో జోక్స్ వచ్చేసి ఈ వీడియో కూడా ఓపెన్ చేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్కిప్ యాడ్, మనకి యాడ్స్ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మహేశ్వరి శ్రీకారం ఆ మేడం ఏం పంపిందంటే, హాయ్ బ్రదర్, బాగా మాట్లాడుతున్నారు, మీ చిన్నప్పటి జ్ఞాపకం చాలా బాగుంది, నేను బాగా నవ్వుకున్నా, ఇంకా కళ్ళు అంటారా, హెల్త్కి ఇబ్బంది లేకపోతే మీ ఇష్టం, ఆర్ ఎల్స్ ప్లీజ్ లీవ్ ఇట్. ఓకే, దాని డిసిషన్ తీసుకోవడం కూడా పెద్ద కష్టమైన పని ఏం కాదు. నేను కళ్ళు తాగుతా అనుకుంటే మీరు ఏమనుకుంటారు అంటే, కొందరు మెసేజ్ చూస్తే రెగ్యులర్గా తాగుతా, ప్రతిరోజు తాగుతా అనుకుంటారేమో, కానీ నేను కష్టంగా తాగితే సంవత్సరంలో 4 నుంచి 3 సార్లు. ఎందుకంటే మాకు హాలిడేసే దొరకవు. హాలిడేస్ దొరికేది ఒక సండేనో ఇంకా మధ్యలో పండుగ వస్తే. ఈత కళ్ళు అయ్యేది కూడా డిసెంబర్ నుంచి మార్చి వరకే. మంత్లీ 1 సార్లు 2 సార్లు తీసుకొచ్చినా కూడా 6 నుంచి 8 సార్లు అవుతుంది. అది కూడా నేను ఇంటికి వచ్చినాక మా మేడం నా పిల్లలతో కూర్చొని తాగుతా. నాకు ఇంకా అంత మంచి అలవాట్లు రాలేదు, బయట పోయి కూర్చొని ఫ్రెండ్స్ తోటి కూర్చొని అంత మంచి అలవాట్లు అయితే ఇంకా రాలేదు దేవుడి కృప వల్ల. ఇంకా రావనే కోరుకుంటున్నా, రావద్దని కూడా కోరుకుంటున్నా. అంత ధైర్యం కూడా నాకు లేదు, మా నాన్న అలాంటివి నేర్పలే. రెండోది, ఈత కళ్ళు ఏం కాదులే బావా, కంటిన్యూ చేయి. గుమ్మడి రాజేష్ నువ్వైతే నాకు తెలీదు, కానీ బావా అన్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ భార్య ఉంటే మాత్రం నాకు చెల్లి అవుతుంది. నాకు పరిచయం ఉన్నట్లే మాట్లాడుతున్నావు నువ్వు, నాకైతే ఐడియా లేదు, తప్పుగా అనుకోకు. తర్వాత సూపర్ బ్రదర్, వెరీ నైస్, అది న్యాచురల్ డ్రింక్ అండి. ఓకే, కావ్యారెడ్డి గారు న్యాచురల్ డ్రింక్ అని నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ కావ్యారెడ్డి. బాగా మాట్లాడుతున్నారు అన్న ఈశ్వరి. ఫన్నీ ఇన్సిడెంట్ బ్రదర్. ఓకే, ఎవరు? శిరీష గారు. ఇంకా చాలా కమెంట్స్ ఉన్నాయి ఇలా. నెగిటివ్ కమెంట్స్ మరి ఏమో, మా మేడం అయితే నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి అన్నది, కానీ వెరీ గుడ్, ఒక మంచి నెగిటివ్ కమెంట్ ఉందండి. మధుసూదన్ అందేకొండ ఈసారి ఏమన్నారంటే, వీడియోస్లో సరితతో మాట్లాడుతున్నప్పుడు మీరు తాగి మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది, తాగకండి, మానేయండి, పిల్లలని దృష్టిలో కూడా చెప్తున్నా, ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే మీ సొంత తమ్మునికి చెప్పినట్టుగా ఒక సజెషన్ అయితే మీరు మంచిగా ఇచ్చారు. నేను మా మేడం తోటి వీడియోస్ చేసేటప్పుడు వాంటెడ్గా కావాలని ఫన్ చేస్తా, ఏదో ఎక్కువ ఇంటెన్షన్. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఒకే రకమైన ఆడియన్స్ ఉండరు. కొందరు సెంటిమెంట్ కావాలి, కొందరికి ఫన్ కావాలి, కొందరికి రొమాన్స్ కావాలి, అన్ని రకాల నవరసాలు వర్ణించగలగాలి. సేమ్ రొటీన్గా ఉంటే కొన్నిసార్లు ఆడియన్స్ స్కిప్ అయిపోతారు. అందుకోసం నేను వాంటెడ్గా మధ్యలో మా ఆమె పిల్లల్ని చదివిస్తుంది అనుకోండి, మధ్యలో నేను వాంటెడ్గా కావాలని పాప్కార్న్ చేసుకొని వచ్చి ఫన్ జోక్ చేస్తా, కొంచెం ఎక్కువ ఏమంటాం ఇంటెన్సిటీ ఫన్ ఎక్కువ చేస్తా. అలాంటప్పుడు మీకు అనిపించవచ్చు ఈయన తాగి ఉన్నాడేమో ఇప్పుడు అని. యాక్చువల్గా నా డైలీ రొటీన్ సరిత వచ్చినాక అడగండి, నేను చెప్తా ఇప్పుడు. ఎందుకంటే మీరు ఒక విధమైన ఒపీనియన్ ఉన్నారు, నా ఒపీనియన్ వేరే విధంగా ఉంది. కాబట్టి మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మీరు మా ఫ్యామిలీలో భాగమైపోయారు. ఎందుకంటే మేము ఒక బ్లాగ్స్ చేస్తున్నాం, సరిత ఫ్యామిలీ ఒక భాగమైపోయారు. కాబట్టి మిమ్మల్ని కన్విన్స్ చేసే బాధ్యత నాది. అందుకైతే నేను చెప్తున్నా, నేను ఎర్లీ మార్నింగ్ 7 to 7:20 స్కూల్కి వెళ్ళిపోతా. 2:15 2:15 నుంచి 2:40 2:30 దాకా ఆ మధ్యలో నేను వచ్చేస్తా. అన్నం తిని 3 to 4:15 4:20 వరకు పడుకుంటా. 4:30కి ట్యూషన్ స్టార్ట్ అవుతాయి. నేను 4:30కి నేను బయటికి వెళ్తే మ్యాక్సిమంగా 8:30 కంటే ముందు అయితే రాను.
8:30 వచ్చే కంటే ముందే మా మేడం నా పిల్లల్ని చదివించుకుంటుంది. ఎప్పుడైనా హాలిడే ఉంటేనే నేను పని చేస్తా. ఆ 8:30 కంటే ముందరనే ఆమె పాపం అన్నం వండుకుంటుంది, అన్ని చేస్తుంది, పిల్లల్ని చదివించుకుంటుంది, వాళ్ళకి అన్నం తినిపిస్తుంది. మళ్ళీ నైట్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ కావాలని ఆ పిల్లలు నాతో పాటు కూర్చోబెట్టుకొని మళ్ళీ మేము నలుగురం కొంచెం అన్నం తింటాం. మేము దాదాపుగా కొన్నిసార్లు చపాతి తింటప్పుడు ఒకటే ప్లేట్ల కర్రీ వేసుకొని మేము నలుగురం చుట్టూ కూర్చొని తింటాం. తర్వాత 9:09 బెడ్ పైకి వెళ్తా. 9:15 నుంచి ఒక అర్ధగంట సేపు నా పిల్లలు ఇట్లా గుమ్మి ఆట అంటే ఇట్లా హార్స్ లాగా కింద వంగబడాలి, వాళ్ళు నా పైకి ఎక్కి దుంకుతారు. వాళ్ళు పైన కూర్చొని ఇంకా గుర్రం పోయింది పప్ప, గుర్రం పోతుంది పప్ప అని ఆడుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేస్తా. 9:45 నుంచి 10:30 వరకు చాగంటి గారి ప్రవచనం అయితే ఖచ్చితంగా వింటా. ఇంకా 10:30 తర్వాత నిద్రపోతాం. ఇంకా ఇది నా డైలీ రొటీన్. దీంట్లో అయితే ఎలాంటి చేంజెస్ లేవు. ఎందుకంటే చదువు చెప్పడం నాకు పిచ్చి, నాకు ఇష్టంతో వచ్చిన నేను ఏ జాబ్ దొరకక టీచర్ జాబ్కి రాలే. ఈ జాబ్ కావాలని కోరి తెచ్చుకున్నా నేను జాబ్ ఇది. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకైతే ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా. మీరు నమ్మండి సార్, నేను ఎక్కువ మీరు అనుకున్నట్టయితే రోజు తాగండి సార్. ఆ తర్వాత ఇంకా ఎవరు, బట్టు శ్రావణి అమ్మ నువ్వేమంటున్నావురా అంటే, అన్న తాగండి అన్న, బట్ ఓన్లీ వీకెండ్ ఫ్రీ టైం. ఎందుకంటే వర్క్ డేస్లో తాగి స్కూల్కి వెళితే బాగోదు. ఓకే, సో వీకెండ్స్ తాగకుంటే ఇంకెప్పుడు తాగుతారు బ్రో? వీకెండ్స్లో తాగకుంటే ఇంకెప్పుడు తాగుతారు? అరే రోజు స్కూల్ పోయే టైంలో మార్నింగ్ 7 o'clock నాకు ఎవ్వరు కళ్ళు పోయారు, నాకంత పరిచయాలు వీడా. ప్లస్ రెండోది కళ్ళు తాగి స్కూల్ పోయేంత ఓపిక కూడా నాకు లేదురా శిరీష. థ్యాంక్ యూ ఎనీహౌ. సారీ శ్రావణి, నువ్వు ఎనీహౌ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నావు బెట. నీలాంటి చెల్లెలు 2-3 నాకు ధైర్యంగా ఉన్నారు అనుకో, నెగిటివ్ కామెంట్స్ అన్నీ తీసేద్దాం మనం. ఓకే, ఇంకా కవితారెడ్డి మీరు మాట్లాడితే నాకు చిన్న పిల్లల అనిపిస్తున్నారు బ్రో. ఓకే, థ్యాంక్ యూ కవితారెడ్డి గారు. మీకు చిన్న పిల్లల అనిపిస్తే మీ ఫ్రెండ్ అనుకోండి, కమెంట్ చేయాలనుకుంటే, లేదంటే మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి. థ్యాంక్ యూ అండి. తర్వాత సపోర్టివ్ హస్బెండ్ కంజలి ఆచారి, థ్యాంక్ యూ కంజలి గారు. రియల్లీ లక్కీ వైఫ్ అన్న ప్రియాంక బొంత. ఓకే, థ్యాంక్ యూ రా. ఇంకేమైనా నెగిటివ్ నేమ్ చూద్దాం. ఫస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్ బ్రదర్. ఇవైతే ఈ వీడియోకి వచ్చిన నెగిటివ్స్ అండి. ఒక్కసారి క్లారిటీగా విన్నర్ అనుకుంటున్నా. ఇంకేమైనా నెగిటివ్, ఇంకొక కొత్త వీడియో నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో ఇంకేమైనా నెగిటివ్ ఉన్నాయా? దాంట్లో నా ఫ్యామిలీ గురించి చెప్పిన, అంటే అలా స్పెషల్గా మా వదినల గురించి, మా అన్నల గురించి, నా ఫ్యామిలీ గురించి చెప్పిన. ఒక్కసారి అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. అవి చూసే ముందర నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. లెమన్ జ్యూస్ ఇలాగ చేసినాగా ఫ్రెండ్స్, ఇది తాగుతున్నా. ఇది వేరేది ఏం అనుకోకండి మళ్ళా, ఎందుకంటే మీరు నా మీద అనుమానంగా చూస్తున్నారు. నాకు భయం అవుతుంది. సరితకి ఇంతమంది ఫ్రెండ్స్ రా, సరితకి ఇంతమంది ఫాలోయింగ్ ఉన్నారా అని భయం అవుతుంది. అమ్మ మీరు కొడతారేమో తప్పు చేస్తే నేనేం చెయ్యా. ఇది లెమన్ అండ్ హనీ మీ ముందరనే కలిపినా కదా, అదే తాగుతున్నారా. రెండోది వచ్చేసి ఈ వీడియో ఓపెన్ చేసిండ్రా. దీంట్లో కూడా చాలా చివరి నుంచి వెళ్దాం, ఎందుకంటే అన్ని కమెంట్స్ చదవాలి. చాలా కమెంట్ చేసిరని చెప్పింది. నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి అనుకో, నా బాధ్యత ఎంతవరకు ఉంటుంది అంటే, నన్ను నమ్మినప్పుడు, మా వీడియోలు చూస్తున్నప్పుడు ఒక క్లారిటీ మేము ఇవ్వాలి. మీరు చాలా మంచివారు, సరితతో ఆర్గ్యూ చేయకండి. ఎవరు మళ్ళీ మధుసూదన్ దీకొండ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, నేను సరితకు అసలు యాక్చువల్గా సరిత మీద చాలా ప్రేమ ఉంటుంది. కాకపోతే నేను వాంటెడ్గా కావాలని కొన్నిసార్లు ఆమెను చిన్న విషయాలు ఇరిటేట్ చేస్తా. పెద్ద విషయాలల్లో చాలా కోఆపరేటివ్గానే ఉన్నా ఆమెతో. నేను ఎప్పుడు ఇబ్బంది ఎప్పుడు పెట్టలే. నా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు, విశ్రుతి పుట్టినప్పుడు మంచి గిఫ్ట్ ఇచ్చిన ఆమెకు. మళ్ళీ నా రెండో కొడుకు పుట్టినప్పుడు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చిన. నేను ఒక్కొక్క బిడ్డ చాలు అని చెప్పిన. కానీ రెండో కొడుకు అంటే ఆమెకు యాక్చువల్గా వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఒక అమ్మాయి చాలు, నాకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్కి ఇవన్నిటికీ నాకు ఒక బిడ్డ చాలు అని నేను అనుకున్నా. కానీ నేను రెండోసారి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సరితనే.
ఆమె ఏంటంటే వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, తర్వాత వాళ్ళ పెదనాన్న వాళ్ళకు కూడా ఒకటే కూతురు. వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళకు డాడీ వాళ్ళకు నాకు ఒక మనవడు ఉంటే బాగుండని ఒక ఫీల్ ఉంటుంది కదా. అందుకోసం నేను రెండోసారి వెళ్ళిన. అట్లా కూడా చెప్పిన, రెండోసారి బిడ్డ అయినా నాకు ఇబ్బంది ఏం లేదు అని కూడా ఫస్ట్ చెప్పినాకనే ఆమెతో పోయినా. కానీ ఆమెనే చాలా మెంటల్ టెన్షన్ చాలా పడితే మీకు ముందర షేర్ చేసుకోవద్దు. కానీ మాకు ఒక ఫ్రెండ్ ఉండే, డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఉంటే డైరెక్ట్ నేను ఆయన కాడికి పోయి చెప్పిన, అని నా మిస్సెస్ ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంది, మెంటల్గా టెన్షన్ పడుతుంది, ఒక్కసారి నువ్వు అది తప్పైతే తప్పనుకో, ఒప్పైతే ఒప్పు అనుకో. నేను టీచర్ని అట్లా అడగకూడదు, కానీ నా వైఫ్ కోసం నేను అడుగుతున్నా, ఒక్కసారి స్కానింగ్లో ఆమె క్లారిటీగా చూపించన్న అమ్మాయో అబ్బాయో అని చెప్పిన. నేను మళ్ళీ కూడా చెప్పిన సరితకు, అమ్మాయి అయినా నేను తీపిచ్చాను, అబ్బాయి అయినా నేను తీపిచ్చాను అని చెప్పిన. డాక్టర్ దగ్గర తీసుకుపోయి 6 months 4 months సార్, నాకు క్లియర్గా ఐడియా లేదు, చూపించిన ఆమె క్లియర్గా. ఆ డాక్టర్, చూడమ్మా నీకు అదృష్టం బాగుంది, నువ్వు అనుకున్నట్టు నీకు కొడుకు పుడుతుండమ్మా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమె హ్యాపీ అయింది. నేను అంతా కేర్ తీసుకున్న ఫ్రెండ్స్. నేను ఆమె చిన్న చిన్న విషయాలు అంటే ప్రతి దాంట్లో కోఆపరేటివ్గా ఉంటాయి, కానీ ఎక్కువ పట్టించుకోవడం అంటే నాకు ఆ టైం షెడ్యూల్ అట్లా ఉంటుంది. అన్నీ చిన్న విషయాలు డిస్కషన్ చేసేంత ఓపిక అయితే నాకు లేదు సార్. అది బై బర్త్ నా ఇన్హరెంట్ ప్రాపర్టీ, నా డ్రాబ్యాక్, అది నా వీక్నెస్. నేనైతే మంచిగానే చూసుకుంటానని అనుకుంటున్నా. మీ సలహాలు కూడా పాటిస్తా. సరిత ఎప్పుడు వస్తారు అన్నయ్య, చాలా మిస్ అవుతున్నా. ఓరు భవిష్య హెల్తీ ఫుడ్స్. సరిత వస్తుంది రా, ఒక 1 weekలో వస్తుంది, లేదంటే నేనే ఇంటికి వెళ్తా. క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి ఈ మధ్యలో. అంటే క్రిస్మస్ కంటే సపరేట్గా ఏం చేయలేదు, వింటర్ చాలా పెద్దగా అవుతుంది, సివియర్గా ఉంటుంది, స్కూల్ రన్ చేయలేరు. కాబట్టి వింటర్కు బ్రేక్ ఇస్తారా, ఆ బ్రేక్ టైంలో వెళ్ళినప్పుడు నేను సరితకి ఇన్ఫార్మ్ చేస్తా. నాకు కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ వీడియోలు రోజు కంటిన్యూషన్ చేయాలంటే. తొందరగా ఆమె ఛార్జ్ ఆమెకే ఇచ్చి నేను తప్పుకోవాలని చూస్తున్నారా. మీ అమ్మ తర్వాత మీ లైఫ్ ప్రయారిటీ ఇవ్వక మీ వైఫ్కి ప్రియారిటీ ఇవ్వండి నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న తర్వాత వదిలేసి మీ మీద నమ్మకంతో లైఫ్లోకి వచ్చింది కదా. వెరీ గుడ్. ఎవరు? ప్రియాంక బానోత్. వెరీ గుడ్ పాయింట్ రేజ్ చేసినవరా. కాకపోతే నేను ప్రియారిటీ ఇస్తలేనంటే సరితకు నేనేమన్నా ఆమె చెప్పింది వినకపోవడము, నేను ఆమె సజెషన్స్ అడగకపోవడం ఏం చేయట్లేను. ఆమెను అన్ని సజెషన్స్ అడుగుతా, అన్నీ చేస్తా, ఆమెకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్నా. ఇంకా నేను సపరేట్గా ఆమెకు ప్రియారిటీ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రియారిటీ అంటే ఏమనుకుంటారు? ప్రియారిటీ అంటే రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేయాలి. నేను ఆమెకు సరితకి ఈ మధ్యలో చాలా కొన్ని విషయాలు నేర్పిస్తున్నా కూడా. నేను వాంటెడ్గా కావాలని ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేది ఉందనుకో, వాంటెడ్గా కావాలని ఆమె వెంబడి పోలే. ఎందుకు పోలేదంటే సమాజంలో ఇప్పుడు ఆమె నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఒకవేళ అదృష్టం మీరు వేరే విధంగా అనుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నాకేమైనా ఇబ్బంది అయింది, నేను మిస్ అయిపోయినా, ఆమె మరి సొసైటీలో ఎట్లా బతుంది? ఆ స్టెప్ కూడా నేను రెడీ చేస్తామని, ఆమెనే అని కాదు, మా ఇంట్లో ఉన్న ఎవరినైనా కూడా నేను అంత రఫ్గా తయారు చేయడానికే ప్రయత్నం చేస్తా. ఒకరి మీద డిపెండ్ అయ్యడానికి నేను రెడీగా చేపియను, అలానే సింపతి మీద బతకట్టు చేపియను. అందుకోసం కొన్నిసార్లు ఇట్లా చిన్న విషయాలు నేను కరాఖండగా చెప్పేస్తాను, నేను రాను నువ్వే చేసుకోవాలని చెప్పేస్తా కదా, అప్పుడు అర్థం అవుతుంది. కానీ దాని వెనక ఉన్న ఆమె, నా ఉద్దేశం ఏంటంటే ఆమెని ర్యాపిడ్ జరిగితేనే కదా, ఇప్పుడు రుద్దితేనే కదా, నిమ్మలంగా రుద్దితేనే స్టోన్ స్మూత్గా అవుతుంది, మార్బల్ అవుతుంది కదా. ఏం నేను రాయిని రుద్దనంటే అట్లనే బర్దలు ఉంటుంది, జీవితం మొత్తం అట్లనే అనుభవించాలి. అందుకోసమే తప్ప ఇంకా వేరే విషయం లేదురా ప్రియాంక. ఇంకేంది మరి, అంత మామ ఎక్కడికి పోవాలి మరి, పిల్ల కావాలి కానీ పిల్లనిచ్చే నా వాళ్ళు వద్దు, వాళ్ళకి బాధలు ఉండవా, మీకే ఉన్నాయా అన్నీ వదిలేసి నా దగ్గరికి వచ్చింది కదా. అవునన్నా, నేనేం మళ్ళీ చెప్తున్నారు, ఎవరు? ప్రవళిక నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావురా. వాళ్ళ మమ్మీ డాడీని కూడా నేను తక్కువ చేయలే. వాళ్ళ మమ్మీ డాడీకి మొన్న ఏమన్నది, మా డాడీ వాళ్ళకి కొంచెం మీ ఏజ్ మీద పడ్డది, వాళ్ళు పని చేయరని చెప్పింది. నేను డైరెక్ట్ అడిగిన, నేనేం చేయగలుగుతా అంటే ఫైనాన్షియల్ హెల్ప్ మాత్రం చేయగలుగుతా, ఇంకా రెండోది ఏదైనా చేయడం అంటే వాళ్ళు నీటికి రమ్మని ఉండమను, నాకు ఇబ్బంది లేదు. ఇంకేదైనా పని చేసుకుంటారు అంటే ఫైనాన్షియల్గా ఏం పని చేసుకుంటారు అని అంటే, నేనే ఒక 2-3 days ఆలోచించి నేను ఏమనుకున్నా అంటే, అది ఒక చౌటుపల్లి దగ్గర విలేజ్. ఈ మధ్యలో ఎన్నో కాడ ఒక పెట్రోల్ బంక్ పక్కనో లేకపోతే ఊరు బయటనో
ఒక చిన్న షాప్ లాగా పెట్టుకోమను. ఒక 4 మీకు చెప్పడం దొంగతనం ఏముందల్లా, ఒక బెల్ట్ షాప్ లేక 4 కోటర్లు తెచ్చుకోమను, ఫ్రిడ్జ్ పెట్టుకోమను, థమ్స్అప్లు సీసాలు ఇవన్నీ పెట్టుకోమను, మిర్చీలు పకోడీ ఇవన్నీ చేయమను. వాళ్ళు ఒప్పుకున్నంత వరకు ఉంటారు, బావులో పరకాలు సంపాదించుకుంటారు, వాళ్ళంతా లాగా బతారని చెప్పిన. దానికి అమౌంట్ ఎట్లా అన్నది, నేను వేరే వాళ్ళ ఎవరి గురించి ఆలోచించాలి. అమౌంట్ ఎంత కావాలన్నా ఫస్ట్ ఒక 50,000 కొట్టమన్నది. నేను కొట్టడం ఏంది, నీ అకౌంట్లోకి వెళ్ళి నువ్వు కొట్టేసి అని చెప్పిన. ఆమెకు 50,000 ఇచ్చిన, ఆమె కొట్టేసింది. పని చేసిన. మొన్న ఎండాకాలం పోయినాక మళ్ళీ ఏమన్నదంటే ఇల్లు రేకు వాళ్ళ ఇల్లు ఏదో కురుస్తుంది అని చెప్పింది. నేను కూడా చూసిన. మా మమ్మీ అడిగింది నన్ను, ఏందిరా మీ మామ వాళ్ళది ఇల్లు కురుస్తుంది, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అడిగింది. ఏం చేయాలమ్మా అని అడిగితే, ఎండాకాలం వరకల్లా నువ్వు దానికి ఏదైనా ఎంతో 2-3 లక్షలు అయితే పెట్టు, ఖరాబ్ అయితే వారం మందికి పెడుతున్నావు, మీ మామకి పెడుతున్నావు కదా అని చెప్పింది. మా మామ చెప్పింది సేమ్. ఒకవేళ మా అమ్మ మంచిది కాదనుకుంటే, మా అమ్మ మందికి పెడుతున్నాం అనుకుంటే అలా మా మామ పెట్టమని చెప్పదు కదా. మరి మా మామ చెప్పింది, మా పెద్దన్న కూడా అదే మాట చెప్పిండు. వేరే వాళ్ళు ఎవరిని పట్టించుకో, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా అది అనవసరం. పెడితే మంచిదే, పెట్టకపోయినా మంచిదే, నువ్వు పెట్టని చెప్పిరు, నేను రైట్ పెడతానని చెప్పిన. ఈ ఎండాకాలం మీకే ప్రామిస్ చేస్తున్నా, నా ఒళ్ళ అయినంత వరకు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి కనీసం 3-4 రూమ్ల రేకులు వేస్తా, చుట్టూ ప్రార్గోర పెడతా, లోపల అటాచ్డ్ బాత్రూమ్ లెట్రూమ్ కూడా కట్టిపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏంటిది, పెళ్ళి తర్వాత వైఫ్ని చూసుకోవాలి. ఫస్ట్ అమ్మ నాన్న అన్న అనుకుంటే లాస్ట్ వరకు నీ తోడు ఉండేది నీ వైఫే. నీత పెందాప్. ఓకే నీత, నువ్వు అన్నది కూడా కరెక్టేరా. నేను అన్ని 2 వైపులా బ్యాలెన్స్ చేసే ప్రయత్నమే చేస్తున్నా, కానీ ఒకవైపు ఏం ఉండలేరా. తర్వాత ఇంకొకటి ఎవరు, గీతా అశోక్ అయితే చాలా పెద్ద మెసేజ్ రాసింది. రీడ్ మోర్, ఒక పారాగ్రాఫ్ ఉంది, 5 మార్కుల క్వశ్చన్ రాసింది మా అక్క. ఆన్సర్ అయితే మరి ఏమని రాసిందంటే, అంతా చాలా బాగుందన్న, సరితకి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వడం నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నీ రీజన్స్ బాగున్నాయి, ఐ అగ్రీ విత్ యూ. బట్ అమ్మకి నాన్న ఫస్ట్, నాన్నకి అమ్మ ఫస్ట్, వదినకి అన్న ఫస్ట్, అన్నకి వదిన ఫస్ట్. సెంటిమెంట్ డైలాగ్ మాత్రం చాలా బాగా రాసినావు అమ్మ. గీతక్క నీకు దండం పెడతా. భార్య తన భర్త తానే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటుంది. ఇదే తప్పు అంటున్నా నేను. ఎందుకంటే ప్రియారిటీ అనేది మీరు కోరుకున్నట్టుగా, ప్రియారిటీ అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారంటే ఒక సింబల్ అనుకుంటారు. అది మీకు ఎక్కడ దొరకాలనో అక్కడ ప్రియారిటీ, మీకు ఏ కావాలో అన్నీ సమకూరుస్తారు. మిమ్మల్ని ఎప్పుడు అడగాలనో అవన్నీ అడుగుతారు, వాటి ప్రకారంగానే చేసుకుంటూ పోతారు. కానీ ఇక్కడ నువ్వు చెప్పింది మంచిదేరా. తర్వాత నో ప్రాబ్లం. నాకు సరితతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ 2016-18లో పెళ్ళి అయింది. 2018లో పెళ్ళి అయింది. 2018లో పెళ్ళి అయింది. 6 years అయిపోయినాయి. 2 పిల్లలు అయ్యారు. ఇంకే ఇబ్బంది ఏముందిరా మాకు ఏం ఇబ్బంది లేదు. ఓకేనా. తర్వాత మీరు సూపర్ అన్నయ్య, మీరు రాముడు తమ్ముడు లక్ష్మణ్ లాగా ఉన్నారంట. సుమన్ మొగులు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ సుమన్. తర్వాత ఇంకేమి, అన్నయ్య నైస్ వ్లాగ్ అన్నయ్య, వెరీ గుడ్ స్పీచ్ అన్నయ్య. బట్ కొందరు జనాలు మనకంటే కలుపుకొని ఉన్న వాళ్ళు మాత్రం అలా ఉండరు, ఆల్వేస్ సెల్ఫిష్గా ఉంటారు. కరెక్టేరా, నువ్వు అన్నది అయితే 100% నేను కూడా ఒప్పుకుంటా. యు ఆర్ లక్కీ, నైస్ ఫ్యామిలీ అని అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. నేను కూడా అయితే నేను లక్కీని అనుకుంటా. నేను చెప్పిన అన్ని ఫ్యామిలీలో వర్కౌట్ కావాలంటే వర్కౌట్ కావు. సిచ్యువేషన్ ప్రకారంగా ముందుకెళ్ళిపోవాలి. సిచ్యువేషన్ ప్రకారంగా ముందుకెళ్ళకుంటే లైఫ్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ఇస్తున్నా, మరి అదే సేమ్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి కూడా రావాలి కదా రిటర్న్. అప్పుడే 2 బ్యాలెన్స్ అవ్వకుంటే వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా కొందరు ఒకవైపు నుంచే పోయింది అనుకోండి, ఈయన సంవత్సరం ఆగమైపోతుంది కదా. మరి నువ్వు అలాంటి వాళ్ళ గురించి చెప్పినావు అనుకుంటున్నారా. రేణుక, గజ్వేల్ రేణుక, థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుక, మంచి సజెషన్ బెటా. ఇంకా శ్రావణి భట్టు, అన్న అక్క చిన్నపిల్ల మనస్తత్వం అన్నావుగా అన్న, నీకు తెలుసుగా తనకి నచ్చినట్టు ఉండాలి బ్రో.
అక్క ఇంకా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్న శ్రావణి పట్టు, నీకు చాలా సరితక్క, నువ్వు ట్యూన్ అయిపోయినావు. నేను సరితక్కని ఏం ఇబ్బంది పెడతలేను శిరీష. ఇంకా ఇది ఏం చెప్పాలని అర్థమైతే లేదు. అమ్మ మీరు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇంకా కొంచెం నేను సరిత గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడితే కొడతట్టూరు నా అడ్రస్ ఇస్తే అమ్మ. తర్వాత మాలతి యాపిల్ ట్యూబ్ ఛానల్, చాలా మంచి ఫ్యామిలీ తమ్ముడు, వదినలు మీకు కొడుకుగా చూసుకున్నారంటే మంచి ఫ్యామిలీ తమ్ముడు. థ్యాంక్ యూ అమ్మ. నిజంగా మా ఇద్దరు వదినలకు మళ్ళొక్కసారి చెప్తున్నా, కాలు మొక్కలు ఆలే, చాలా ఓపిక. మా నాన్నకున్న కోపానికి మా అమ్మ ఎట్లా ఎగిందో తెలియదు, కానీ మా నాన్నకున్న కోపానికి బయట నుంచి వచ్చిర్రు ఇద్దరు. అయినా కూడా వాళ్ళు చాలా చాలా రెస్పాన్సిబుల్గా, ఓపికగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మా ఇంట్లో ఉన్నారంటే గ్రేట్. అన్న ఈ రోజులు మీ గురించి బ్యాడ్గా అనుకున్నా, ఇన్ని రోజులు మీ గురించి బ్యాడ్గా అనుకున్నా, ఎవరు? శబ్నం. దాన్ని అన్న మీ వీడియోస్ చూస్తే మీ గురించి తెలుస్తుంది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ రా. కాకపోతే నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను వీడియోస్కి రాను. వచ్చినా కూడా ఏమంటాం 1-2 మినిట్స్లో వస్తా కాబట్టి ఎక్కువసేపు మాట్లాడను కాబట్టి మీకు అట్లా అనిపించచ్చురా. ఏం లేదురా. ఈ అయితే బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. వాటి గురించి పెద్దగా రెస్పాన్స్ కావాలి అంటే రెస్పాన్స్ కావద్దు అంటే నేను రెస్పాన్స్ కావాలి, కానీ పాజిటివ్గానే ఉన్నారు కదా, చాలా థ్యాంక్స్ వెరీ మచ్ వాళ్ళకి. నెగిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రం మన వైపు వాళ్ళని సాటిస్ఫై చేసే ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. నేను రేపు మీకు వీలైతే ఎడ్యుకేషన్ పాలసీ మీద, అంటే పిల్లల్ని ఎలాంటి స్కూల్లో చదివించాలి, ఏ స్కూల్ మంచిది, ఏ స్కూల్ మంచిది కాదు, స్కూల్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, స్కూల్ మంచిదా కాదంటానుకో నాకున్న అనుభవంతో మీకు చిన్న సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరి ఇంట్లో పిల్లలు చదువుతారు కదా, దానికైతే సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఎందుకంటే టైం వచ్చేసి 4:30 to 4:45 అవుతుంది. నా ట్యూషన్ టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్. బాయ్. ఏదైనా ఉంటే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.